స్క్రీన్ షేర్ చేశారు కదా. ఓకే, నేను మీకు కొన్ని వీడియోస్ ఐఎమ్ సారీ కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, అవి ఓపెన్ చేయాలి. 1 minute. ఇమేజెస్ మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మనం జిఎల్ పోస్ట్ చేసాం. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, FD 60, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 25 డెబిట్, 50 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD 70, 01 debit, 50, 50 is the credit. Customer invoice clearing F-28, 40 debit, 15 is the credit. మీకు తెలుసు కదా ఇవన్నీ. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా శాలరీస్ సంబంధించిన ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. జిఎల్ 40 డెబిట్, 50 క్రెడిట్. ఓకే, తర్వాత వెండర్ పేమెంట్, వెండర్ ఇన్వాయిస్ ఇక్కడ కూడా అంతే, 40 డెబిట్, 31 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ 01 డెబిట్, 50 క్రెడిట్. ఇవన్నీ ఏంటివి? పోస్టింగ్ కీస్. వీటిని ఏమంటారు? పోస్టింగ్ కీస్ అంటారు. వెళ్ళండి, పోస్టింగ్ కీస్ OB41, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB41. OB41 /n OB41. సో ఇవన్నీ ఏంటి? పోస్టింగ్ కీస్. 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయండి. ఎస్ఐపి ఎన్ని ఉంటాయి? 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. డౌన్కి వచ్చేయండి. 99 ఉన్నాయి, చూసారా? 99 పోస్టింగ్ కీస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ గా ఎస్ఐపిలో డిఫైన్ చేస్తుంది. లేదు మీరు పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. OB41 పాత్ వెళ్దాం. SPROకి వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్. ఇక్కడ పోస్టింగ్ కీస్ ఉందా? డాక్యుమెంట్ లోకి వెళ్ళారా మీరు? డాక్యుమెంట్స్, డిఫైన్ పోస్టింగ్ కీస్ అని ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వచ్చామా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారా మీరు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్స్ లోకి వచ్చారు. డాక్యుమెంట్ లో ఉన్నారా? డాక్యుమెంట్ పోస్టింగ్ కీ, పోస్టింగ్ కిందకి రండి, కొంచెం కిందకి రండి. డిఫైన్ పోస్టింగ్ కీ ఉందా? డాక్యుమెంట్ పోస్టింగ్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ పోస్టింగ్ కింద ఉందండి. డాక్యుమెంట్ పోస్టింగ్ పార్కింగ్ అది, ఐఎమ్ సారీ. ఇంకా కొంచెం కిందకి రండి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది, మర్చిపోయాను, కరెక్ట్గా రావట్లేదు. డాక్యుమెంట్ పోస్టింగ్ కినా మళ్ళీ చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కరెక్ట్గా వచ్చారు కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీరు రాంగ్ వచ్చినట్టున్నారు. ఫిజికల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఉందా? ఫిజికల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ పోనీ.
ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అక్కడే ఉన్నారు కదా, వెయిట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్స్ ఉందా? డాక్యుమెంట్స్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్స్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ డిఫైన్ పోస్టింగ్ కీ ఉందా? డిఫైన్ పోస్టింగ్ కీ ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడే ఉంటుంది ఎక్కడోది. డాక్యుమెంట్ పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయా? కొంచెం డౌన్కి రండి, కొంచెం డౌన్కి రండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ బదులు ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ క్లిక్ చేయమని చెప్పండి సార్. న్యూలో చూడండి ఒకసారి. న్యూలోకి ఏమన్నా వెళ్ళాలి, మర్చిపోయాం మనం, రాంగ్ వచ్చామా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళినా అదే అందులోకి వస్తాం మళ్ళీ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఒక పని చేయండి, ఫస్ట్ నుంచి నేను ట్రై చేద్దాం వస్తుంది చూద్దాం. డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ కింద ఉంది సార్. ఉందా? ఉంది సార్. డాక్యుమెంట్ నెంబర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ లెడ్జర్స్, డాక్యుమెంట్ టైప్స్, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, డిఫైన్ పోస్ట్. మళ్ళీ చెప్పండి, ఎక్కడ చూసారు మీరు? హలో, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఉంది సార్. ఓకే, నేను చెప్తాను, నేను చూసి చెప్తాను. కనిపించలేదు నాకు, నేను చెప్తాను. నేను చాట్ బాక్స్ లో మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఓకే, మీరు పని చేయండి, OB49కి వెళ్ళండి, OB41కి వెళ్ళండి, తర్వాత చూద్దాం. ఇక్కడ ఎక్కడ ఉంటుంది అది నేను చెప్తాను మీకు. పోస్టింగ్ కీస్ అని కనిపిస్తుంది మనకి. డిఫైన్ పోస్టింగ్ కీస్ ఏమన్నా ఉందా చూడండి. ఉంది సార్, డిఫైన్ పోస్టింగ్ కీస్ అనే ఉంది. ఉందా? ఓపెన్ చేయండి, ఎక్కడ ఉంది? డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ కింద ఉంది సార్. డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్, ఇక్కడ ఉంది. వెళ్ళండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇదే కరెక్ట్, క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూడొచ్చు, కనిపించింది కదా, ఇదే కరెక్ట్. స్ట్రైక్ అవ్వలేదు నాకు. ఓకే, చూడండి, ఇక్కడ కూడా మనకి ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 99 పోస్టింగ్ కీస్ అనేవి ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ 00 ఓపెన్ చేయండి. 50 అంటే 40కి వెళ్ళండి. 40కి వెళ్ళండి. 40 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఏముంది? మామూలు మీకు ఇవన్నీ తెలుసు. డెబిట్ జిఎల్ అకౌంట్ అప్లికబుల్ అవుతుంది. 40 అంటే డెబిట్, రివర్స్ లో 50 ఉంటుంది తెలుసు. సో ఇక్కడ కూడా మనకి ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. పైన చూడండి, ఫీల్డ్ స్టేటస్. సో ఇంతకు ముందు యాక్చువల్ గా మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గురించి డిస్కస్ చేసాం. డబుల్ క్లిక్ చేయండి, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. సో పోస్టింగ్ కీస్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంది? OB41 లో ఉంది. అలాగే ఫీల్డ్ స్టేటస్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? ఫీల్డ్ స్టేటస్ అనేది మనకి OBC4 లో ఉంది. న్యూ సెషన్ తీసుకోండి, OBC4. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. G001 డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాలోకి వెళ్ళండి. సో ఇక్కడ ఉంది కదా, OBC4 లో ఉంది. అలాగే OB41 లో కూడా ఉంటుంది. ఆ సెషన్కి వెళ్ళండి. చూసారా, OB41 లో కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. జనరల్ డేటా వెళ్ళండి, ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది. చూసారా, యాక్చువల్ గా మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మీరు చేసినా కూడా ఒక్కొక్కసారి కొన్ని కాన్ఫిగరేషన్స్ మీరు రిక్వైర్డ్ పెట్టేశారు, తర్వాత మళ్ళీ ఆప్షనల్ లో పెట్టారు, అయినా కూడా రిక్వైర్ అడుగుతుంది. ఎందువల్ల అంటే OB41 లో కూడా చెక్ చేసుకోవాలి. OB41 లో కూడా ప్రతి పోస్టింగ్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది.
సో రిక్వైర్డ్ లో కావాలా, ఆప్షనల్ లో కావాలా, సర్ప్లస్ లో కావాలా అనేది ఇక్కడి నుంచి కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. క్లియర్ కదా? పోస్టింగ్ కీస్ అన్ని ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? OB41 లో ఉంటాయి. అలాగే OB41 లో కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుందండి. ఫీల్డ్ స్టేటస్ ఇంటర్వ్యూలు అడుగుతారు. OBC4 లో ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు మీరు? OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. వన్ మోర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? OB41 లో కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. క్లియర్ కదా అందరికి? సే ఎస్ ఆర్ నో. బ్యాక్ వెళ్ళండి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. జస్ట్ బ్యాక్, నేను హోమ్ స్క్రీన్కి వెళ్ళమలేదు. బ్యాక్ అంటే ఏంటి? అది కాదు, అది హోమ్ స్క్రీన్ స్లాష్ వెళ్ళకండి. బ్యాక్ అంటే ఇక్కడే బ్యాక్ వెళ్ళమన్నాను. ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. Hmm. 50 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మెయింటైన్ ఇక్కడ కూడా ఉంది చూసారా? అంటే ప్రతి దానికి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. క్లిక్ చేయండి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. సో ఫీల్డ్ స్టేటస్ అనే ఆప్షన్ ఎక్కడ అవైలబుల్ ఉంది? OBC4 లో ఉంది, యాజ్ వెల్ యాజ్ OB41 లో కూడా ఉంటుంది. క్లియర్ కదా అందరికి? జనరల్ డేటా క్లిక్ చేయండి. అర్థమైందా లేదా? ఓకే, ఫైన్. ఫైన్. సో ఇదనమాట ఈరోజు ఫీల్డ్ స్టేటస్ ఈ పోస్టింగ్ కీస్ గురించి కూడా డిస్కస్ చేసాము. సో రేపటి నుండి మీకు నెక్స్ట్ టాపిక్ వేరే డిస్కస్ చేద్దాం. ఓకే, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరన్నా పోస్టింగ్ కీ అంటే ఏంటో ఇది చెప్పండి, ఇంకేం అవసరం లేదు. ఒక చిన్న పాయింట్, ఒక చిన్న లైన్ ఉంది, ఆ లైన్ ఒకటి చదవండి, ఇంకేముంది. ఓకే, ఓకే నేను చేస్తాను, రావట్లేదు ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. సార్